సో హే గైస్, వెల్కమ్ టు MassCoders. ఈరోజు అయితే మనం ఎక్స్ప్లోరింగ్ Node.js ఇన్ డెప్త్ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో హియర్ వీ హ్యావ్ బిల్ట్ ఇన్ Node.js మాడ్యూల్స్. సో ఇక్కడ వీ హ్యావ్ దిస్ FS మాడ్యూల్ ఫస్ట్ అనమాట. సో ఈ మాడ్యూల్ అయితే మనం ఇవన్నీ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అనమాట. సో ఇవన్నీ మనం ఎలా వాడుకోవాలి అయితే ఫస్ట్ చూద్దాం అనమాట. సో ఇక్కడ FS మాడ్యూల్ ఉంది, అంటే ఫైల్ సిస్టమ్ మాడ్యూల్. సో ఇట్ ప్రొవైడ్స్ అన్ API ఫర్ ఇంటరాక్టింగ్ విత్ ద ఫైల్ సిస్టమ్ అనమాట. సో వాట్ విల్ ట్రై టు డూ ఇస్ విల్ జస్ట్ హ్యావ్ అవర్ VS కోడ్ ఓవర్ హియర్. సో ఇప్పుడు VS కోడ్లో వీ హ్యావ్ దిస్ ట్యూటోరియల్ ఫైల్ అండ్ దెన్ index.js ఫైల్ అయితే ఉంది. ఇది నేనైతే కంప్లీట్గా అరేంజ్ చేస్తున్నా. దాని తర్వాత ఐ షుడ్ ఫస్ట్ క్రియేట్ టెక్స్ట్ ఫైల్ అనమాట, example.txt అని. సో ఇదే డైరెక్టరీలో అయితే నేను ఒక example.txt అని అయితే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. సో example.txt. సో ఇందు లోపల ఐ రైట్ హలో మై నేమ్ ఈజ్ నిహార్ అని అయితే రాస్తున్నా. హలో మై నేమ్ ఈజ్ నిహార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే రాస్తున్నా. సో దిస్ ఇస్ డన్. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు index.js ఇక్కడికైతే వచ్చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ నేను ఈ ఫైల్ సిస్టమ్ మాడ్యూల్ని నేను నా జావాస్క్రిప్ట్ ఫైల్లో వాడుకోవాలనుకుంటే ఫస్ట్ నేను రాయాల్సినది ఈ లైన్ అనమాట. కాన్స్ట్ fs రిక్వైర్ fs. ఆ పర్టికులర్ మాడ్యూల్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంపోర్ట్ చేసుకొని ఈ పర్టికులర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. దాని తర్వాత ఎలా వాడుకోవాలో చూద్దాం అనమాట. సో వాట్ వీ షుడ్ డూ ఇస్ ఇప్పుడు ఫస్ట్ అయితే మనం రీడింగ్ ఏ ఫైల్ అసింక్రనస్లీ. ఈ ఫైల్లో ఏదైతే డేటా ఉందో దాన్ని మనం చదువుతున్నాం అనమాట. జావా స్క్రిప్ట్ కోడ్లో రాస్తున్నాం. ఆ కోడ్ ఎలా రాస్తామో ఇప్పుడు చెప్తున్నా. సో ఐ జస్ట్ కాపీ పేస్ట్ దిస్ థింగ్ అండ్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు నేను fs.read ఫైల్ ఆఫ్ ఇక్కడ example.txt అని అంటున్నా. అండ్ దెన్ UTF-8 అంటే ఏంటంటే అది క్యారెక్టర్ ఎన్కోడింగ్ భయ. సో దీని గురించి మీకు ఇండెప్త్ కావాలనుకుంటే జస్ట్ సర్చ్ ఫర్ UTF-8. ఇట్స్ అన్ ఎన్కోడింగ్ సిస్టమ్ అనమాట. సో దీని గురించి మీకు ఇన్డెప్త్ ఏమైనా కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మీరు జస్ట్ గూగుల్లోకి వచ్చి మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ జరుగుతుంది టు అండర్స్టాండ్ వే బెటర్. సో ఇట్స్ క్యారెక్టర్ ఎన్కోడింగ్. దాని తర్వాత వీ హ్యావ్ దిస్ ఎర్రర్ అండ్ దెన్ డేటా యాజ్ పారామీటర్స్ అండ్ దెన్ వీఆర్ క్రియేటింగ్ అన్ యారో ఫంక్షన్. దాని లోపల రాస్తున్నాం. ఇఫ్ దెర్ ఈస్ సమ్ ఎర్రర్ ఇన్ రీడింగ్ ద ఫైల్, కన్సోల్ ఎర్రర్ అంతే, ఎర్రర్ అయితే ప్రింట్ చేయమని చెప్తున్నా. ఒకవేళ ఈ ఎర్రర్ ఏం అక్కర్ కాలేదు అంటే ఆ పర్టికులర్ ఈ example.txt ఈ ఫైల్లో ఏముందో ఆ డేటాని అయితే ప్రింట్ చేయమని అయితే చెప్తున్నా. సో ఇప్పుడు నేను సేవ్ చేసా, దీన్ని రన్ చేస్తున్నా. సో నోడ్ index.js అన్నప్పుడు ఇక చూడండి నాకు ప్రింట్ అయిపోయింది అనమాట. హలో మై నేమ్ ఈజ్ నిహార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే ప్రింట్ అయిపోయింది. సో ఒకవేళ నేను ఈ ఫైల్ని డిలీట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నాకు ఆ ఫైలే లేదు, ఎగ్జిస్టింగ్ ఫైలే లేదు. సో ఇఫ్ ఐ ట్రై రన్నింగ్ దిస్ అగైన్, ఇక్కడ చూడండి నాకు ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. ఏం ఎర్రర్ డిస్ప్లే అవుతుంది? అరే అలాంటి ఫైలే లేదురా, example.txt అనే ఫైలే లేదు, నేను నీకు డేటా ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అని. సో ఇట్ వర్క్స్ లైక్ దట్ అనమాట. నువ్వు ఇప్పుడు ఒకవేళ మళ్ళీ చూడండి నేను డిలీట్ చేసిన ఫైల్ని మళ్ళీ తెచ్చేసా. ఇప్పుడు ఇఫ్ ఐ రన్ దిస్ అగైన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ అనమాట. హలో మై నేమ్ ఈజ్ నిహార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది ఫైల్ సిస్టమ్, ఈ పర్టికులర్ మాడ్యూల్ అనేది మనం ఫైల్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి అయితే వాడతాం అనమాట. సో దిస్ ఈజ్ రీడింగ్ ఏ ఫైల్. సో ఇప్పుడు రైటింగ్ ఏ ఫైల్ అసింక్రనస్లీ. ఇప్పుడు ఇది చూద్దాం అనమాట. మనం ఇప్పుడు ఆ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేయకుండా మనం డైరెక్ట్ ఈ జావా స్క్రిప్ట్లో నుంచే కోడ్ రాసేయచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఫర్ రీడ్ ఫైల్. ఐఎమ్ జస్ట్ నౌ రైటింగ్ ఫైల్ అనమాట, ఆ ఫైల్లోకి రాయడం. ఇక్కడ న్యూ file.txt అయితే ఒక కొత్త ఫైల్ నేమ్ అయితే ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. దాని లోపల వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు యాడ్ దిస్ థింగ్ యాజ్ డేటా. దాని తర్వాత ఇక్కడ ఎర్రర్ ఏమన్నా వస్తే పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ దట్ గెట్స్ ప్రింటెడ్, లేకపోతే విల్ జస్ట్ సీ ఫైల్ రిటర్న్ సక్సెస్ఫుల్లీ అని. సో సేవ్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చి సేమ్ రన్ చేస్తే ఇక్కడ చూడండి ఫైల్ రిటర్న్ సక్సెస్ఫుల్లీ అని అయితే మనకు వచ్చిందనమాట. చూడండి ఇక్కడ న్యూ file.txt ఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇందు లోపలికి వెళ్ళి చూస్తే హలో node.js ఇదైతే మనకు ప్రింట్ అయిపోయింది. సో విల్ జస్ట్ ట్రై టు మాడిఫై దిస్ థింగ్ అగైన్. ఇక్కడ సే హలో మై నేమ్ ఈజ్ నిహార్, సేవ్ చేస్తున్నా. మళ్ళీ వచ్చి రన్ చేస్తే ఫైల్ రిటర్న్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు వచ్చి ఈ ఫైల్లో చూస్తే చూడండి హలో మై నేమ్ ఈజ్ నిహార్ ఇదైతే యాడ్ అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. దిస్ ఇస్ హౌ యూ ఇంటరాక్ట్ యూజింగ్ ఇంటరాక్ట్ విత్ ఫైల్ సిస్టమ్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్, దట్ టు బీ ఇన్ పర్టికులర్ యూజింగ్ Node.js. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. మొత్తం సర్వర్ సైడ్ పనిచేస్తా అనమాట Node.js అనేది. సో యా, ఫైల్ సిస్టమ్ దిస్ పార్ట్ ఈస్ డన్. ఐఎమ్ జస్ట్ క్లియరింగ్ ది టర్మినల్. సో ఇక్కడికైతే వచ్చేస్తున్నా, ఫైల్ సిస్టమ్ అయితే అయిపోయింది. అండ్ దెన్ హౌ టు క్రియేట్ HTTP సర్వర్ యూజింగ్ Node.js అనమాట. మనకు Node.jsలో వీ హ్యావ్ దిస్ HTTP మాడ్యూల్ అని. సో వాట్ ఇట్ డస్ ఇస్ యూజింగ్ దిస్ HTTP మాడ్యూల్ యూ కెన్ క్రియేట్ HTTP సర్వర్స్ అండ్ మేక్ HTTP రిక్వెస్ట్ అనమాట. సో ఇదైతే కాపీ పేస్ట్ చేస్తున్నా. I'll try to explain this code as well. So obviously ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి you should write this thing const http is equals to require of http. ఇవన్నీ Node.js built in మాడ్యూల్స్ అనమాట. సో ఇప్పుడు నేను
ఈ సర్వర్ అని అయితే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. ఇందులోపల నేను ఏం రాస్తున్నానంటే http.create server of ఇందులో మనకు వి హ్యావ్ దిస్ ఆర్ఈక్యూ అంటే ఏంటిదంటే రిక్వెస్ట్ అనమాట. ఇది ఆర్ఈఎస్ అంటే మనకు రెస్పాన్స్ అనమాట. సో వీ హ్యావ్ దీస్ థింగ్స్ యాజ్ పారామీటర్స్. సో ఇక్కడ నేను ఏమంటున్నా దాని లోపల res.write_head_of అని చెప్పేసి 200 కంటెంట్ టైప్ వచ్చేసి కంటెంట్ టైప్ ఏంటిదంటే టెక్స్ట్ అనమాట. అదైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నీట్గా. దాని తర్వాత ఇట్ విల్ రిటర్న్ 200 యాజ్ రెస్పాన్స్ కూడా అనమాట. ఐ మీన్ లైక్ దిస్ విల్ గెట్ రిటర్న్ ఇన్ హెచ్టిటిపిలో హెడర్ అని ఉంటుంది, హెడర్స్ అని ఉంటాయి అనమాట, దానిలో రిటర్న్ అవుతుంది. సో అది ఎక్కడ అని నేను ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. యాజ్ ఆఫ్ నో అయితే ఇంత అండర్స్టాండ్ చేసుకోండి. సో res.end_of అని చెప్పేసి ఇక్కడ హలో నోట్ చేసి అంటే మనం డేటా అయితే ఇది పంపిస్తున్నాం అనమాట. ఆ పర్టికులర్ ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో కదా మనకు క్లయింట్ సైడ్ నుండి, మనం ఇన్ రిటర్న్ డేటా అయితే ఇది పంపిస్తున్నాం అనమాట రెస్పాన్స్గా. సో ఈ పర్టికులర్ సర్వర్ అనేది నేను 3000 అనే పోర్ట్లో అయితే క్రియేట్ చేస్తున్నా. సో server.listen_off అని చెప్పేసి పోర్ట్ నెంబర్ ఇక్కడ పాస్ చేస్తున్నా పారామీటర్గా. సో ఆల్సో వీ హ్యావ్ దిస్ console.log_off అని చెప్పేసి సర్వర్ రన్నింగ్ అట్ అని చెప్పేసి ఇక్కడ పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో 3000 అదైతే నీకు ప్రింట్ అవుతుంది అనమాట. ఐ మీన్ లైక్ ఇది మనకు కన్సోల్లో ప్రింట్ అవుతుంది. దాని తర్వాత హౌ దిస్ కోడ్ ఎగ్జిక్యూట్స్ అనేది నేను మీకు చూపిస్తా. ఆల్సో జస్ట్ లైక్ ట్రైంగ్ టు రన్ దిస్ అగైన్. సో ఇవన్నీ పారామీటర్స్ అనమాట. పోర్ట్ కమ్ అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నాం కదా, ఇవన్నీ పారామీటర్స్. ఆల్సో దీస్ ఆర్ ద పారామీటర్స్. సో ఐమ్ లైక్ సేవింగ్ దిస్. మళ్ళీ వచ్చి ఇప్పుడు రన్ చేస్తున్నా కోడ్ని నోడ్ ఇండెక్స్ డాట్ చేసినప్పుడు ఇక్కడ మీకు ప్రింట్ అయిపోయింది సర్వర్ రన్నింగ్ అట్ అని చెప్పేసి ఈ పర్టికులర్ 3000. ఇక్కడైతే ఐ మీన్ మనకి ఇది అవసరం లేదు, ఎందుకు రాసాను. ఓకే, సేవ్ చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ లైక్ Ctrl+C అని ప్రెస్ చేసి క్లియర్ చేసి ఇంకొకసారి రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకు సర్వర్ రన్నింగ్ అట్ HTTP లోకల్ హోస్ట్ 3000 అయితే వచ్చిందనమాట. సో మనం ఈ లింక్ని అయితే ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ మనకు ఓపెన్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకు డేటా డిస్ప్లే అవుతుంది. హలో నోట్ చేసి అని ఇక్కడ మనం హలో నోట్ చేసి అయితే రిటర్న్ చేస్తున్నాం కదా, దట్స్ గెటింగ్ ప్రింటెడ్ ఓవర్ హియర్. ఒకవేళ మీరు ఇక్కడ వచ్చి షో పేజ్ సోర్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నెట్వర్క్ అని ఉంటుంది, నెట్వర్క్ అండ్ దెన్ లోకల్ హోస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు స్టేటస్ ఈజ్ లైక్ 200. ఓకే, 200 అంటే ఓకే భయ, ఇట్స్ లైక్ ఇప్పుడు మీకు http 200 అని సర్చ్ చేయండి కోడ్. ఐ మీన్ లైక్ డిఫరెంట్ కోడ్స్ అయితే ఉంటాయి మనకు. మేబీ యూ కెన్ జస్ట్ సర్చ్ ఫర్ http రెస్పాన్స్ స్టేటస్ కోడ్. చాలామందికి మీకు 404 ఎర్రర్ తెలిసే ఉంటుంది. అదేంటో చెప్పండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 404 చాలాసార్లు చూసే ఉంటారు మీరు. ఐ మీన్ లైక్ ఎర్రర్ వచ్చినప్పుడు 404 అని వస్తుంది. చాలామంది మొబైల్స్ ఏమైనా యాక్సెస్ చేయడానికి పోయినప్పుడు వెబ్సైట్స్ 404 చాలామంది చూసింటారు. ఇది ట్రై టు ఐ మీన్ లైక్ కమెంట్ డౌన్ ద కమెంట్ సెక్షన్. సో ఇక్కడ మనకు వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ రెస్పాన్స్ స్టేటస్ కోడ్స్ అనమాట. సో చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషనల్ రెస్పాన్సెస్, సక్సెస్ఫుల్ రెస్పాన్సెస్, రీడైరెక్షన్ మెసేజెస్, క్లయింట్ ఎర్రర్ రెస్పాన్సెస్ ఏమైనా ఉంటే ఎర్రర్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ దిస్ క్లయింట్ ఎర్రర్ రెస్పాన్సెస్ అవుతుంది, సర్వర్ ఎర్రర్ రెస్పాన్స్ అవుతుంది. దానికి సంబంధించి ఇన్ డీటెయిల్ అయితే దానికి మీనింగ్ ఆ పర్టికులర్ నెంబర్కి ఏదైతే మీనింగ్ ఉంటుందో మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. జస్ట్ సర్చ్ ఫర్ దట్ HTTP రెస్పాన్స్ స్టేటస్ కోడ్స్ అని మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుంది. సో దిస్ అబౌట్ స్టేటస్ కోడ్స్. సో ఇప్పుడు చూడండి మనకు హలో నోట్ చేసి అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మేబీ యూ కెన్ జస్ట్ లైక్ ట్రై చేంజింగ్ దిస్ పార్ట్ ఓవర్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అని. సో దట్ విల్ గెట్ ప్రింటెడ్ ఓవర్ దేర్. సేవ్ చేస్తున్నా. వచ్చి చూసుకున్నట్టయితే ఓకే, ఐ షుడ్ రిఫ్రెష్ ద పేజ్ అగైన్. వెయిట్, ఐ విల్ రీరన్ ద సర్వర్, దెన్ ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో రన్ చేస్తున్నా. చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ గెట్టింగ్ executed properly. So this is how this HTTP module works anamata. So this part is done, and then we have this path module anamata. So it's like, I mean like when you are accessing some file path, so this particular path ankondi. So first aithe manam I will just like try to understand from scratch anamata. So first definition chuddam. The path module provides utilities for working with file and directory paths. So I mean like it has like various functions anamata. If you can just if you search for పాత్ మాడ్యూల్ ఇక్కడ మీకు దానికి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే దొరుకుతుంది. సో నోట్ చేసి పాత్ మాడ్యూల్ ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి మీకు లైక్ డిఫరెంట్ మెథడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. చూడండి ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ఇదైతే మీరు ఇక్కడ నుంచి డాక్యుమెంటేషన్ నుంచి అయితే ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ లైక్ సేయింగ్ యూ, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కోడ్ని అయితే అండర్స్టాండ్ చేసుకుందాం ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నువ్వు ఆడుకోవాలంటే యూ షుడ్ జస్ట్ లైక్ సే కాన్స్ట్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్ పాత్ అని అయితే రాయాలి. దాని తర్వాత వీ హ్యావ్ దిస్ థింగ్ కాన్స్ట్ ఫైల్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ పర్టికులర్ పార్ట్
దాని తర్వాత ఓకే డైరెక్టరీ నేమ్ అండ్ దెన్ ఫైల్ నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కోడ్ అండ్ దెన్ జాయినింగ్ పార్ట్స్. ఓకే విల్ జస్ట్ లైక్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ పార్ట్. ఈ జాయినింగ్ పార్ట్స్ మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ దాకా అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. Ctrl+C, కమ్ హియర్, Ctrl+V, సేవ్ చేస్తున్నాను, జస్ట్ లైక్ క్లియరింగ్ ద టర్మినల్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది మనకు ఫైల్ పాత్ అనమాట. సో దిస్ ఇస్ ద ఫైల్ పాత్. ఈ పర్టికులర్ ఫైల్ పాత్ నుంచి డైరెక్టరీ నేమ్ అనేది నాకు కావాలి. సో డైరెక్టరీ నేమ్ అనేది నాకు కావాలంటే వీ హ్యావ్ దిస్ పర్టికులర్ ఏంటిది మెథడ్ ఉంది మనకు, path.dir నేమ్ అని చెప్పేసి ఫైల్ పాత్. ఇదైతే పారామీటర్గా పాస్ చేస్తే మనకు అది రిటర్న్ అయిపోతుంది అనమాట. డైరెక్టరీ నేమ్ ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. మనం దాన్ని కన్సోల్ చేస్తున్నాం, మేము లైక్ ప్రింట్ చేస్తున్నాం. దాని తర్వాత ఎక్స్ట్రాక్టింగ్ ద ఫైల్ నేమ్. ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ ఏంటిది ఇక్కడ file.txt. సో దట్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ యూజింగ్ దిస్ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్, path.base name ఆఫ్ ఫైల్ పాత్. నీకు ఇవన్నీ ఎక్కడ తెలుసు, .base name ఆఫ్ రాయాలి, .dir నేమ్ అని ఎలా రాయాలి అంటే ఐఎమ్ సేయింగ్ యూ కదా, రెఫర్ టు డాక్యుమెంటేషన్. సో ఇక్కడ చూడండి బేస్ నేమ్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద పాత్ అండ్ దెన్ dir నేమ్ ఇట్ రిటర్న్స్ ద డైరెక్టరీస్ ఆఫ్ ఎ పాత్. సో అదే అనమాట, అదే వచ్చి వాడుకొని ఇక్కడ రాసాను అనమాట కోడ్ని, జస్ట్ లైక్ సింపుల్. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను నోడ్ index.js అని. ఇక్కడ చూడండి ఏ డైరెక్టరీలో ఉన్నాం భయా మనము అంటే ఈ పర్టికులర్ డైరెక్టరీలో ఉన్నాం. దట్స్ గెటింగ్ ప్రింటెడ్ ఓవర్ హియర్. దాని తర్వాత ఏ ఫైల్ భయా ఇది అంటే file.txt. సో దట్స్ గెటింగ్ ప్రింటెడ్ ఓవర్ హియర్ అగైన్. దట్స్ ఇట్ అనమాట. ఇట్స్ వెరీ ఈజీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. దాని తర్వాత వెన్ యూ కెన్ ఆల్సో లైక్ ట్రై జాయినింగ్ పాత్స్ అనమాట. సో యూ హ్యావ్ దిస్ ఫంక్షన్ ఓవర్ హియర్ కదా. సో విల్ జస్ట్ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ పార్ట్ యాజ్ వెల్. సో ఇదైతే మనకు అవసరంలే. ఇప్పుడు మనకు path.join_off అని ఒక మెథడ్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చూడండి .join_off. సో జాయిన్స్ ద స్పెసిఫైడ్ పాత్స్ ఇంటూ 1. సో దీనిపైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు వస్తుంది అనమాట. సో ఈ డాక్యుమెంటేషన్ అయితే మీరు రెఫర్ చేయొచ్చు, మేము నోట్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాం ఈ పర్టికులర్ థింగ్. సో వీ హ్యావ్ దిస్ థింగ్ ఇక్కడ ఏమి path.join_off అని చెప్పేసి వీ హ్యావ్ దీస్ థింగ్స్ లైక్ ఆర్ గెటింగ్ పాస్డ్ యాజ్ పారామీటర్స్. దాని తర్వాత console.log full path is equals to అని చెప్పేసి ఇక్కడ మనం ఫుల్ పాత్ ఈ పర్టికులర్ వేరియబుల్ ఏదైతే స్టోర్ అయిందో దట్ వీఆర్ ట్రైయింగ్ టు ప్రింట్ అనమాట. సేవ్ చేస్తున్నా, వచ్చి రన్ చేసి చూస్తే ఇక్కడ చూడండి ఫుల్ పాత్ ఏముందిరా అంటే సో డైరెక్టరీ నేమ్. సో డైరెక్టరీ నేమ్ అంటే నాకు ఎక్కడ దాకా వస్తుంది అంటే ఇక్కడ దాకా. సో దిస్ ఈజ్ ద డైరెక్టరీ నేమ్. దాని తర్వాత వీ హ్యావ్ దిస్ example.txt అని దట్స్ గెటింగ్ అపెండెడ్ అనమాట. వీఆర్ జస్ట్ లైక్ కన్కాటినేటింగ్ అన్నట్టుగా. సో మేబీ చేంజ్ ద నేమ్ ఓవర్ హియర్ నిహార్. సేవ్ చేస్తున్నా, ఇప్పుడు రన్ చేస్తే nihar.txt అని. సో ఇక్కడ dir నేమ్ అంటే ఇక్కడ దాకా వచ్చేసింది భయ్య. కరెంట్ డైరెక్టరీ ఏదైతే ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డైరెక్టరీ ట్యూటోరియల్ 15 ఈ డైరెక్టరీలో ఉన్నాం కదా, ఆ డైరెక్టరీకి సంబంధించి మొత్తం పాత్ అక్కడ దాకా పాత్ అయితే వచ్చేసింది. దాని తర్వాత దారి ఎట్లా డ్రాప్ అయ్యేది అంటే ఇక్కడ నేను రెండు లైక్ పారామీటర్స్ పాస్ చేస్తున్నా. ఫైల్స్ అనే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో nihar.txt అది నాకు పాత్ అని చెప్తున్నా. సో దట్స్ గెటింగ్ ప్రింటెడ్ ఓవర్ హియర్. ఆల్సో మేక్ షూర్ లైక్ ఇక్కడైతే మీకు ఆ ఫైల్ అనేది ఇక్కడ లైక్ ఆ ఫోల్డర్ ఆ ఫైల్ అనేది క్రియేట్ కాదు. సో ఇట్స్ లైక్ జస్ట్ లైక్ ఆ పాత్ని లైక్ యాడ్ చేస్తున్నాం అనమాట ఈ పర్టికులర్ మెథడ్తో. దట్స్ ఇట్. ఇట్స్ నాట్ గెటింగ్ క్రియేటెడ్ ఓవర్ హియర్ ఈ పర్టికులర్ ఫోల్డర్లో. సో ఫైల్స్ అనేది ఇంకొక ఫోల్డర్, దాని తర్వాత nihar.txt అనేది ఇంకొక ఫైల్ అనమాట. సో ఫైనల్గా మనకు ఫుల్ పాత్ ఏంటిది రా అంటే ఇక్కడ మొత్తం మనకు ఆ పాత్ ఇక్కడ దాకా TUT15 ఇక్కడ దాకా వచ్చేసి ఫైల్స్ అండ్ nihar.txt ఇదైతే మనకు అపెండ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో దాని తర్వాత ఇంకా ప్రాపర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఈ పర్టికులర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. యూ కెన్ రెఫర్ దిస్ యాజ్ వెల్ W3 స్కూల్స్ నుంచి. సో దట్స్ ద థింగ్. సో మనకు ఇక్కడ దాకా అయితే అయిపోయింది అనమాట పాత్ మాడ్యూల్స్ దగ్గర. దాని తర్వాత వీ హ్యావ్ దిస్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ గురించి కూడా మనం ఈ సెషన్లోనే కవర్ చేద్దాం. సో నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటిది అంటే యూ కెన్ జస్ట్ లైక్ కమ్ టు బ్రౌజర్ అండ్ సర్చ్ ఫర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అని. మీరు మీ బ్రౌజర్లోకి వచ్చి నోడ్ ప్యాకేజ్ మేనేజర్ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఇది ఒక వెబ్సైట్ అయితే అవైలబుల్ ఉంటుంది, npmjs.com అని. సో దిస్ ద థింగ్ అనమాట. లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఓవర్ హియర్. మేబీ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ డేట్ టైమ్ ప్యాకేజ్, జస్ట్ సర్చ్ ఫర్ డేట్ టైమ్. యూ విల్ గెట్ లైక్ మెనీ ప్యాకేజెస్. యూ కెన్ జస్ట్ లైక్ ఇంపోర్ట్ దెమ్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఫంక్షనాలిటీస్ ఇన్ యువర్ సర్వర్ సైడ్ కోడ్ అనమాట. సో హౌ టు డూ దిస్ ఇవన్నీ మనం ఫర్దర్ సెషన్స్లో అయితే చూస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ npm ఈజ్ లైక్ ప్యాకేజ్ మేనేజర్. ఇంతవరకు అయితే అండర్స్టాండ్ అయితే చాలు.